నేను మీ శిరీష. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎచ్చెర్ల ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సోమవారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్టా గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎచ్చెర్ల ఇన్ఛార్జ్ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి జీటీ భరత్ పాల్గొని మహిళలు మరియు గ్రామస్తులతో ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలు సరిగ్గా అందుతున్నాయో లేదో, చంద్రబాబు పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు స్థానిక ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఎంపీపీ పైలి దేవదాసిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని వైఎస్సార్ పార్టీ కంచిలి మండల ఎంపీపీ పైలి దేవదాసిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక రాధాకృష్ణ మందిరంలో వైఎస్సార్ పార్టీ మండల అధ్యక్షుడు వజ్జం మృత్యుంజయ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం చేపట్టి సంవత్సరం గడిచినా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. సూపర్ 6 పథకాలు అంటూ ప్రజలను మోసం చేసి అధికారం చేజిక్కించుకున్నారు. అధికారం వచ్చిన తరువాత ఎటువంటి పథకాలు అందజేయకుండా కేవలం వైఎస్సార్ పార్టీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. మళ్ళీ అంటారు మా అభివృద్ధిని చూసి వాడవలేకే ఈ విమర్శలు చేస్తున్నారంటారు. ఏది మీ అభివృద్ధి? మేము 5 సంవత్సరాల్లో కరోనా కష్టాన్ని కూడా ఎదుర్కొని మేము చేసిన అభివృద్ధి ఈరోజు ప్రతి గ్రామాన్ని చూసుకోండి. సచివాలయాలు మేము కట్టినవే, అక్కడ ఆసుపత్రులు మేము కట్టినవే, అక్కడ రైతు భరోసా కేంద్రం ఏదైతే మీరు రైతు సేవా కేంద్రం అంటున్నారో అవి కూడా మేము కట్టినవే, అక్కడ రోడ్లు మేమేసినవే, తారు రోడ్లు మేమేసినవే, డ్రైన్లు మేము కట్టినవే, మినీ వాటర్ ట్యాంక్ బోర్లు మేమేసినవే, సర్వ అభివృద్ధి గ్రామాల్లో మేము చేస్తున్నాం. హాస్పిటల్ మేము కట్టినవే. ఈరోజు నాడు నేడులో ప్రతి స్కూలు ఏదైతే మీరు తిరిగి ఫోటోలు దిగుతున్నారో, మీ నాయకులు ఫోటోలు దిగుతున్నారో అది కూడా మేము కట్టినవే, మా ప్రభుత్వం కట్టిందే. అభివృద్ధి కోసం మీరు ఎందుకు మాట్లాడతారు? ఈ 14-15 మాసాల్లో ఎక్కడో 2 రోడ్లు మీరు సీసీ రోడ్లు వేసిస్తే అది అభివృద్ధి అని మీరు చెప్పుకొని బుద్ధలు ఎగరేసుకుంటారా? దాన్ని అభివృద్ధి అంటారా? చెప్పండి. ఇచ్చాపురంలో జరిగిన ఒక సమావేశంలో ఎమ్మెల్యే బెందాల అశోక్, వైఎస్సార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి గౌరవం లేకుండా ఏకవచనంలో మాట్లాడటం ఎమ్మెల్యేకు తగదని అన్నారు. మా ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సీజన్లో 5వ నెల నుంచి రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను, రైతులకు కావలసిన సామాగ్రి పంపిణీ చేశామని అన్నారు. 7వ నెల వచ్చినప్పటికీ రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. రైతు పక్షపాతి మా పార్టీ పేరులోనే రైతు శ్రామిక యువజన కాంగ్రెస్ పార్టీగా మా పార్టీ పేరు నమోదై ఉన్నది. బాబు, రైతుల పట్ల మాకుంది గౌరవం. రైతుల కోసమే మా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ నాయకులు కూడా చేయలేదు. అభివృద్ధి చేయండి, మా మీదగా పోటీ పడి అభివృద్ధి చేయండి, ప్రజలను మనల్ని పొందండి. తర్వాత విషయం ఎలక్షన్ లో చూసుకుందాం. ఈ రోజు కూడా మీకు స్వాగతిస్తున్నాం. మీకు అధికారం ఉంది, మీరు పూర్తిగా అభివృద్ధి చేసి ముందుకెళ్ళండి. ప్రజలకి మీరిచ్చిన హామీలు మాత్రం తప్పనిసరిగా ప్రజలకి మీరు తూచే తప్పకుండా నెరవేర్చండి. దానికి గాని మీరు వెనకడిగేస్తే మా పోరాటం ఆగదు. తప్పనిసరిగా మేము పోరాడి తీరి ప్రజలకు అందాల్సిన న్యాయం మేము అందించి తీరుతామని మీకు ప్రెస్ మీట్ ద్వారాగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. రైతులకు విత్తనాలు అందివ్వని ప్రభుత్వం రైతులకు ఇంకా ఏమి చేయగలరని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో లడ్డుకేశవ పాత్రో, మడ్డు వెంకట్రావు, కొత్తకోట చంద్రశేఖర్, గుమ్మడి రామదాసు తదితరులు పాల్గొన్నారు. గార గ్రామంలో P4 యాప్ సర్వే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం గార మండలంలోని గార గ్రామంలో P4 యాప్ ద్వారా సర్వే కార్యక్రమాన్ని సమీక్షించారు. గ్రామస్తులతో మాట్లాడి యాప్ ద్వారా కుటుంబాల సమాచారం సేకరణ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు బంగారు కుటుంబాలను సందర్శించి వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. అధికారులను సర్వేలో ఖచ్చితత్వం, పారదర్శకత పాటించాలని ఆదేశించారు. తరువాత కలెక్టర్ కొత్తూరు సైరిగం ఎంపీయూ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులతో ముచ్చటించి వారితో చదువుల గురించి ప్రశ్నించారు. విద్యార్థులు హోంవర్క్, పుస్తకాలు, తరగతి పుస్తకాలను పరిశీలించి బోధన ప్రమాణాలను తెలుసుకున్నారు. విద్యార్థులు సమాధానాలు చెప్పిన తీరును కలెక్టర్ ప్రశంసించారు.
పాఠశాల భవనం, తాగునీటి సౌకర్యాలు, మిడ్ డే మీల్, వంటగది, టాయిలెట్ పరిశుభ్రత తదితర అంశాలను కూడా ఆయన సమీక్షించారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించే విధానంగా బోధన పద్ధతులను అవలంబించాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే గొండుశంకర్ పర్యటించారు. ప్రజలే నా బలం బలగమని, నేను అందరి వాడినని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా నగర కార్పొరేషన్ పరిధి 31, 32, 34 వార్డుల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ప్రాముఖ్యతలను వివరిస్తూ తల్లికి వందనం నిధులు అందాయో లేదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నన్ను అభిమానించే ప్రజలు, కార్యకర్తల కోసం నిర్విరామంగా పనిచేస్తానని, నన్ను నమ్మి ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టిన ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్తకు, ప్రజలకు వారు వీరు అనే తేడా లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారాన్ని సుగమనం చేస్తానన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులనే విషయం మరిచిపోవద్దని, నేను మీ కుటుంబంలో ఒకరినని, కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, ఎక్కడ కష్టముంటే అక్కడ నేనుంటానని హామీ ఇచ్చారు. సుపరిపాలన తొలి అడుగు ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్లు ఆచార గమనం చేశారని, నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకుని కొన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించగలుగుతామన్నారు. సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇంటి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయా లేదా అందరికి, లేదంటే మైటీడీ యాప్ ద్వారా వాళ్ళని ఇమీడియట్ గా అప్లోడ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని మేము నమోదు చేయడం జరుగుతుంది. త్వరలో ఆ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో, అలాగే ప్రతి వీధుల్లో మౌలిక వసతుల సదుపాయాలు ఎలాగ ఉన్నాయి, త్రాగునీరు, మురుగునీరు గాని, అలాగే ఎలక్ట్రికల్ విద్యుత్ విషయంలో గాని, మళ్ళీ రోడ్స్ విషయంలో గాని అన్ని సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. అక్కడ సంబంధిత సచివాలయ సిబ్బందికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ప్రజలకు మౌలిక వసతులు అలాగే సంక్షేమ పథకాలు రెండు సక్రమంగా అందించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ దిశగా ప్రతి ఇంటికి వెళ్లి మేము సర్వే కూడా చేయడం జరుగుతుంది. అభివృద్ధి కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్లి ప్రతి వార్డుల్లోనూ కూడా డెవలప్ చేయడానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం. సుపరిపాలన ఒక్క టీడీపీతోనే సాధ్యమని, కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉండే నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, టీడీపీ ఇతర నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. చంద్రబాబును గెలిపించి రాష్ట్ర ప్రజలు ఓడిపోయారని, ఇప్పుడిప్పుడే తామంతా మోసపోయామని బాధపడుతున్నారని నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య స్పష్టం చేశారు. మంగళవారం నరసన్నపేట మండలం పారసిల్లి, తెగలవలస, చెన్నాపురం పంచాయతీల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు ప్రతిసారి ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి బోటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఎన్నికలు అయిపోయినాక ఇచ్చిన వాగ్దానాలు తొంగలో తొక్కేయడం ఆయనకు సాధారణ విషయమేనని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు బ్రతుకంతా మోసాలేనని, ప్రజలే మళ్లీ మళ్లీ ఆయనను గెలిపించి మోసపోతున్నారని ఆయన ఆరోపించారు. మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఆ హామీ ఊసే లేదన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తానని చెప్పి యువతను మోసం చేశారని, ఖరీఫ్ కాలం ప్రారంభమైనప్పటికీ రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు ఇవ్వలేదని, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, ఏపీఎస్ మాజీ అధ్యక్షులు సోరంగి నరసింహరావు, స్థానిక సర్పంచులు ఆడంగి సూర్యనారాయణ, కొంకేన నరసింహమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సనపల అప్పలనాయుడు తండ్రి జ్ఞాపకార్థం
ఎంపీపీ స్కూల్ విద్యార్థులకు అవసరమైన కిట్లను పంపిణీ చేశారు. కొర్లకోట గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన సనపల లక్ష్మీనాయుడు 87వ జయంతి సందర్భంగా ఎంపీపీ స్కూల్లో ఆయన కుమారులు సనపల అప్పలనాయుడు చేతుల మీదుగా విద్యార్థులకు అవసరమైన బుక్స్, పెన్నులు, కంపాస్ బాక్సులను ఇవ్వడం జరిగింది. జడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కొంత మొత్తం నగదును ప్రోత్సాహకంగా ఇవ్వమని స్కూల్ హెచ్ఎం చేతికి నగదును ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ మాకన్నపురం పంచాయతీలో పర్యటించారు. ఇచ్చాపురం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ సోంపేట మండలం మాకన్నపురం పంచాయతీలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా 3.50 లక్షలతో నిర్మించిన శారదాపురం బస్ షెల్టర్, ఉప్పరిపేటలో 11.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, 3.50 లక్షలతో నిర్మించిన కటియా ఉప్పరిపేట బస్ షెల్టర్లు, నిమ్మసిని అమ్మవారి గుడి వరకు నిర్మించిన సీసీ రోడ్ ప్రారంభోత్సవం మరియు మాకన్నపురం పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో రాజం మండలానికి చెందిన 2 మహిళలకు స్థానం దక్కింది. రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీలోకి రాజం మండలానికి చెందిన 2 మహిళా డీలర్లకు స్థానం దక్కింది. డీలర్ల సమైక్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా రాజంకు చెందిన మూకుముల్ల జ్యోత్స్నాదేవిని, జాయింట్ సెక్రటరీగా లలితా కుమారిని ఎన్నుకున్నారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో రాష్ట్ర అధ్యక్షులు దివిలేల మాధవరావు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోత్స్న మాట్లాడుతూ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. రణస్థలం మండలం కోస్టా పంచాయతీ సచివాలయంలో బదిలీపై వెళ్లిన ఉద్యోగులను పంచాయతీ పెద్దలు సత్కరించారు. రణస్థలం మండలం కోస్టా పంచాయతీ సచివాలయంలో బదిలీపై వెళ్లిన ఉద్యోగులను పంచాయతీ పెద్దలు మంగళవారం సత్కరించారు. 5 ఏళ్ల పాటు పంచాయతీలో విధులు నిర్వర్తించి ఇటీవల జరిగిన బదిలీల్లో వేరువేరు పంచాయతీలకు వెళ్తున్న సిబ్బందిని పంచాయతీ కార్యదర్శి వి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సత్కరించారు. పంచాయతీ కార్యదర్శి ఆర్ శ్రీధర్, డిజిటల్ అసిస్టెంట్ ప్రసాద్, మహిళా పోలీస్ బమ్మిడి అమ్మోజీ, వెల్ఫేర్ అసిస్టెంట్ రాజీనాయుడు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామునాయుడు, సర్వేయర్ ఈశ్వర్రావులను జ్ఞాపిక పుష్పగుచ్చం శాలువాతో సత్కరించారు. అనంతరం కొత్తగా వచ్చిన ఉద్యోగులకు స్వాగతం పలికి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అధికారులు డిఎల్పీఓ గోపీబాల, ఎంపీడీఓ ఈశ్వర్రావు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రకాశ్ రావులు పాల్గొని ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.